వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ముందుగా దీనికి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్లో కానీ బ్యాక్ సైడ్లో కానీ రెండు దిక్కులో వీళ్ళు డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. దీనివల్ల మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అది స్ప్రింగ్ యాక్షన్ అనేది చాలా కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దాంతోపాటు ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అరేంజ్ చేశారు. బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ సైడ్లో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీన్ని లైటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి పెద్ద సైజులో ఉన్న ఎల్ఈడి ఫోకస్ లైట్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. దాంతోపాటు మనకి హ్యాండిల్కి మాత్రం వీళ్ళు సైడ్ ఇండికేటర్స్ అయితే పెట్టారు. హ్యాండిల్ మూవ్ చేస్తే మనకి ఆ లైట్ కూడా మనకి అది తిరుగుతుంటుంది అన్నమాట. హ్యాండిల్కే ఫిక్స్ చేశారు. అది చిన్న లైట్ ఉంటుంది, ఎల్ఈడి ఫోకస్ లైట్. అది ఆ విధంగా దీనికైతే అరేంజ్ చేశారు. బ్యాక్ సైడ్లో మనకి రెడ్ లైట్, అది కూడా ఎల్ఈడి లైట్, రెడ్ లైట్ అయితే దీనికి అరేంజ్ చేశారు. ఇది దాదాపు చాలా దూరం వరకు నైట్ ప్రయాణం చేసేటప్పుడు మంచి లైట్ అయితే వస్తుంది. పెద్ద సైజు ఉంది, మంచి లైట్ అయితే వస్తుంది దీనికి. ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే ఎల్ఈడి లైట్ అయితే పెట్టారు వీళ్ళు. దాని ద్వారా మనకి కంఫర్టబుల్ రైడింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. దాంట్లో డౌట్ చెందాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో ఇద్దరు ఈజీగా కూర్చొని ప్రయాణం చేయడానికి అనుకూలంగా వీళ్ళు డిజైన్ చేశారు. కాకపోతే దీని లెగ్ స్పేస్ అనేది తక్కువ ఇచ్చారు. లెగ్ స్పేస్, మన కాళ్ళు పెట్టుకునే స్పేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. దీని డిస్ప్లే అయితే చూసుకున్నట్లయితే 3 ఇంచెస్ డిస్ప్లే పెట్టారు. అది హ్యాండిల్కి ఒకటి అటాచ్ చేసినట్టుగా, ఏదో ఒకటి అంటించినట్టుగా ఉంటుంది, చిన్న పలకలాగా. దాంతోపాటు మనకి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు అది చూపిస్తూ ఉంటుంది, బ్లింక్ అవుతుంటుంది. హ్యాండిల్కి అయితే వీళ్ళు ఇట్లా బటన్స్ అయితే పెట్టారు. అవి ఫ్లాష్ లైట్ వేసుకోవడానికి, సైడ్ ఇండికేటర్ వేసుకోవడానికి, హారన్ వేసుకోవడానికి అయితే అట్లా పెట్టారు. దీనికైతే మనకి స్టార్ట్ బటన్ చేసుకోవడానికి, ఇండికేటర్ లైట్లు వేసుకోవడానికి అయితే వీళ్ళు ఇట్లా అరేంజ్ చేస్తారు లైట్లు అయితే హ్యాండిల్కి. ఇంకా చూసుకున్నట్లయితే దీన్ని ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆటోమేటిక్ కీ అయితే ఏం అరేంజ్ చేయలేదు. మనకి ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అయితే ఒక స్టోరేజ్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఫుడ్ స్పేస్ చూసారు కదా, చిన్నగా ఇచ్చారు. దీనికి ఒక సిలిండర్ అయితే పడుతుంది, దాని తర్వాత కాళ్ళు పెట్టుకోవడానికి అయితే ఉండదు, అదొకటి ఇచ్చారు. దీనికి 20 లీటర్స్ కెపాసిటీ కలిగిన స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సీట్ కింద మనకి స్టోరేజ్ కెపాసిటీ 20 లీటర్స్ కెపాసిటీ కలిగిన స్టోరేజ్ అయితే ఇచ్చారు. దీని లెగ్ స్పేస్ తక్కువ ఉందని చెప్పాను కదా. దీని బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2.8 kWh లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 120 కిలోమీటర్ల వరకు ఇది ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 52 కిలోమీటర్ల వేగంతో మనం ప్రయాణం చేయవచ్చు. 52 కిలోమీటర్ల వేగంతో 120 కిలోమీటర్ల వరకు దీని మీద మనం ట్రావెల్ చేయొచ్చు. కానీ మోటార్ పవర్ వచ్చేసేమో 2500 వాట్స్ కలిగిన 9 కస్టమ్ బ్రష్లెస్ మోటార్ అటుది NCBM 9 కస్టమ్ బ్రష్లెస్ మోటార్ NCBM అనే మోటార్ అయితే దీనికి అరేంజ్ చేశారు. ఛార్జింగ్ కావడానికి మాత్రం 6 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుంది. ఇది ఓవరాల్గా ఈ వెహికల్ గురించి. దీంట్లో ఇద్దరు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఫుడ్ స్పేస్ తక్కువగా ఉన్నది. సీట్ కింద మనకి 20 లీటర్స్ కెపాసిటీ కలిగిన స్పేస్ అయితే అరేంజ్ చేశారు. కంఫర్టబుల్ రైడ్ అయితే వస్తుంది. ఎల్ఈడి లైట్ దీనికి అరేంజ్ చేశారు ఫ్రంట్లో, బ్యాక్ సైడ్లో. ఇదన్నమాట ఈ వెహికల్ గురించి. దీనిపైన మీ కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.